హలో ఆల్, దిస్ ఈస్ తరుణ్ కొండేటి. మహేశ్వరం వంటి ఏరియా కంటే మించిన ఏరియా సౌత్లో ఇంకొకటి లేదు. ఇంకొక మేజర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి మహేశ్వరం లొకేషనే ఎందుకండి 4 sides ఆఫ్ హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుంది. నేను ఏ వైపు పెట్టినా నాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఓఆర్ఆర్కి దగ్గరగా పెడితే నాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి అని చెప్పచ్చు. మహేశ్వరం ఏంటంటే 4 sides ఆఫ్ హైదరాబాద్ వీ హ్యావ్ అ ల్యాండ్ బ్యాంక్. అపార్ట్ ఫ్రమ్ 3 sides, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ తుక్కుగూడ వంటి లొకేషన్లో ఆల్రెడీ బియాండ్ బడ్జెట్ దాటడం వల్ల ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయాలంటే మనం ఎంటర్ అవ్వలేము ఈ ప్లేసెస్లో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే మనము హ్యూజ్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అది మనకు బర్డన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే ఫ్యూచర్ సిటీకి, ఫోర్త్ సిటీకి, అలాగే ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ, విప్రో, మలబార్ వంటి కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రదేశం. ఆల్రెడీ సో మెనీ కాల్డ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. విల్లాతో పాటు రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్నటువంటి ఏకైక ప్రదేశం మహేశ్వరం. సో ఇటువంటి ప్రదేశంలో తక్కువ బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం చూసుకోవాల్సిన కీ పాయింట్స్ 3: లీగల్, అప్రూవల్స్, బ్యాంక్ లోన్స్. కంపెనీ యొక్క గుడ్ విల్తో పాటు ఈ 3 చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మనకి ఈ ప్రదేశంలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఉంటాయి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే నా నెంబర్ ఇస్తున్నాను. ఇందులో మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఒక మధ్యతరగతి కుటుంబ వ్యక్తిగా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీ కలను సాకారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.